సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ధరలు పెంచుతూ ప్రజలను అడ్డువిరుస్తున్న బీజేపీకి అధికారంలో ఉండే అర్హత లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కమలం పార్టీ నేతలను అడ్డుకోవాలని మహిళలకు ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ప్రచారానికి బయలుదేరిన సందర్భంలో పోలింగ్ జరుగుతున్న ధర్మిల గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచిందని చెప్పి ఆయన గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ఓటేయండి అని చెప్పి మన అక్కా చెల్లెళ్ళకి అందరికీ దేశవ్యాప్తంగా చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ రోజు గ్యాస్ ధర 2014లో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర మరి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాల గడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. సామాన్యుని మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దవాళ్ళకు మాత్రం దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫ్లైట్ల ధరలు తగ్గించారు,